కాసేపట్లో ఏసీబీ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేసులో ఆయన్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లు, వివరాల ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. ఉదయం గచ్చిబౌలి నుంచి నందినగర్లో ఇంటికి వెళ్లారు కేటీఆర్. అక్కడ లీగల్ టీంతో భేటీ అయ్యి విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇక నందినగర్ ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు కేటీఆర్. ఆయన వెంట లీగల్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ లో భాగంగా బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసిన ఏసీబీ అందులో కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మనీ లాండరింగ్ కు సంబంధించి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో నిందితులైన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో ఈడీ వాళ్లకు మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ కుమార్ ను అటెండ్ అవ్వాలని ఆదేశించింది. విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఎన్ని గంటలకు కేటీఆర్ విచారణకు అటెండ్ కానున్నారు? ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణకు మరికొద్ది సేపట్లో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున, భారీ ఎత్తున బందోబస్తు కూడా పోలీసులు నిర్వహించారు. కేటీఆర్ను ఒక్కరిని మాత్రమే అనుమతించేలాగా కూడా పోలీసులు ముందస్తుగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక ఆయన నందినగర్ నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్కు మరికొద్ది సేపట్లో చేరుకున్నారు. అయితే ఏసీబీ నోటీసులో పేర్కొన్న అంశాలు చూసినట్టయితే ఉదయం 10:30 ఆయనను విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అయితే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన 54 కోట్ల రూపాయలు ఎంఏయుడి నుంచి కూడా ఎఫ్ఈఓ సంస్థలకు నిధులు చెల్లింపులు చేసే వ్యవహారంలో ప్రధానమైనటువంటి అభియోగాలు కూడా ఆయన పైన ఏసీబీ నమోదు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఆయన పైన 4 సెక్షనబుల్ సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే సెక్షన్ 13(1), 13(2) యాక్ట్ కింద, అదేవిధంగా 409, 120B సెక్షన్ల కింద కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. ఈ అభియోగాలకు సంబంధించిన వ్యవహారంలోనే ఏసీబీ ఆయనను విచారించనుంది. అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ను విరుద్ధంగా ఎఫ్ఈఓకు కంపెనీకి సంబంధించినటువంటి 45 కోట్ల రూపాయలను ఇటు హెచ్ఎండిఏ నుంచి చెల్లించిందనే అభియోగాలపైన కూడా ప్రధానంగా ఏసీబీ క్వశ్చన్ చేయనుంది. అయితే అప్పుడున్నటువంటి క్యాబినెట్ అనుమతి లేకుండా, అదేవిధంగా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టుగా కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు కూడా ఉన్నటువంటి క్రమంలోనే ఏసీబీకి ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అదేవిధంగా దానకిషోర్ స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు 2 సార్లు కూడా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఇక దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మొదటి ఫేజ్, అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో హెచ్ఎండిఏ, ఎంఏయుడికి సంబంధించినటువంటి ఫైళ్లన్నింటిని కూడా ఇప్పటికే ఏసీబీ స్క్రూటినింగ్ చేసింది. పలు ఆధారాలను కూడా ప్రాథమికంగా సంపాదించడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్కు ఇందులో A1గా చేర్చుతూ, అదేవిధంగా A2గా అరవింద్ కుమార్ను, అదేవిధంగా A3 మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వారికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ కేటీఆర్ను విచారించనున్నారు. అదేవిధంగా 8వ తేదీన అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా 9వ తేదీన చూసినట్టయితే బిఎల్ఎన్ రెడ్డిని
10వ తేదీన బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు రావాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇవాళ ప్రధానంగా చూసినట్టయితే మరి కేటీఆర్ను విచారణకు సంబంధించినటువంటి అంశాలు పలు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆయన మున్సిపల్ సెక్రటరీగా కొనసాగారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కు ఈ నిధుల చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో విదేశీ సంస్థలకు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులను డాలర్ రూపంలో చెల్లించడము, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేషన్ చేయడంతో కూడా 8 కోట్ల రూపాయలకు నష్టం చేకూరేలాగా వ్యవహరించారు. అది కూడా ప్రభుత్వానికి జరిమానా కూడా పడింది. అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేశారు, ప్రజా ఆస్తులకు నష్టం చేకూరేలాగా ఆయన వ్యవహరించారనే విషయాలపైన, అదేవిధంగా అప్పుడు మరి బ్యూరోక్రాట్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఏ ప్రొసీడింగ్స్ ఏ గైడ్లైన్స్ ఆధారంగా కూడా ఆయన ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారనే విషయాలను కూడా ఏసీబీ ప్రశ్నించనుంది. అయితే మొదటగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ను ప్రశ్నించినట్లయితే అప్పుడు క్యాబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను ఎందుకు పాటించలేదు, అంతేకాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను క్లియరెన్స్ను ఎందుకు పొందలేదు, ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు అనే విషయాలపైననే ప్రధానంగా అధికార దుర్వినియోగాన్ని ఎందుకు చేశారనే అంశాలను ఇటు ఏసీబీ క్వశ్చనింగ్ చేయనుంది. ఈ అంశాలను ప్రధానంగా మరి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను కూడా ఆ తర్వాత రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత A3గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేందుకు ఇప్పటికీ ఏసీబీ అధికారులంతా కూడా క్వశ్చనీర్ తయారు చేసుకోవడం జరిగింది. ఇక మరి కేటీఆర్ గతంలో కూడా చూసినట్టయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారం సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఈ నగదుకు సంబంధించిన బదిలీ వ్యవహారం కావచ్చు, అప్పుడున్నటువంటి తాను మినిస్టర్గా కొనసాగినటువంటి క్రమంలో ఆ నిధుల చెల్లింపులన్నింటికి కూడా తానే బాధ్యత వహిస్తానని గతంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక మొన్నటి వరకు చూసినట్టయితే ఆయన ఒక ప్రెస్ మీట్లో చూసినట్టయితే ఆ నిధుల చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో తనది బాధ్యత కాదు, ఐఏఎస్ అధికారులకు సంబంధించి అప్పుడున్నటువంటి అధికారులదే అంటూ కూడా ఆయన కొంత ఆ విషయాన్ని కూడా ఎస్కేపిజం తోటి కొంత చెప్పినట్టుగా మనకు బయటకు వచ్చింది. అయితే ఈ ఫార్ములా వ్యవహారంలో అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి అప్పుడు మినిస్టర్గా కొనసాగినటువంటి కేటీఆర్ ఆదేశాలతోటే అరవింద్ కుమారు ఆ నగదునంతా కూడా ఎఫ్ఈఓ సంస్థలైనటువంటి వాటికి బదలాయింపు చేశానని మాత్రం ఇప్పటికే అరవింద్ కుమార్ గతంలో కూడా ఆయన ప్రకటన చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వెల్లడయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ తాను మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను, కానీ ఐఏఎస్ అధికారులే అదంతా చూసుకోవాలని ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ మరి ఇక కేటీఆర్ను ఆ అంశాలపైన ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు అధికార దుర్వినియోగం చేశారు, ప్రజా ఆస్తులకు సంబంధించిన ప్రజా ధనాన్ని ఎవరు నష్టం చేకూరేలాగా వ్యవహరించారు, అదేవిధంగా కుట్రపూరితమైనటువంటి నేరానికి ఎందుకు పాల్పడ్డారు, ఎందుకు ఆర్బీఐ గైడ్లైన్స్ను వైలేషన్ చేశారు, క్యాబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు అనే అంశాలను ప్రధానంగా ఏసీబీ ప్రశ్నించనుంది. అయితే ఈ క్రమంలోనే ఇక మరి ఇప్పటివరకు చూసినట్టయితే ఏసీబీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నుండి ఎంఏయుడి నుంచి చెల్లింపులు జరిగినటువంటి ఏవైతే బ్యాంక్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో ఆ హిమాయత్ నగర్ నుండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి బదిలీ చేసినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి ఇప్పటికే వాటి ఫైళ్ళన్నిటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తెప్పించుకొని వాటి ఆధారంగా కూడా ఏ బ్యాంకు ద్వారా ఏ రకమైనటువంటి ఎఫ్ఈఓ సంస్థలకు చెల్లింపులు చేశారు, అదేవిధంగా ఇండియన్ కరెన్సీని డాలర్ రూపంలో ఏ విధంగా మార్చడం జరిగింది, అదేవిధంగా ఆర్బీఐ అనుమతితోటి ఏ విధమైనటువంటి బ్యాంకులు చెల్లింపులు జరిపారనే విషయాలపైననే ఇప్పటికే ఏసీబీ పలు ఆధారాలను కూడా పలు బ్యాంకుల నుంచి సేకరించడం జరిగింది. ఆ బ్యాంకు స్టేట్మెంటు ఆధారంగా కూడా కేటీఆర్ను ప్రశ్నించనుంది.
ఈ క్రమంలోనే చాలా వరకు చూసినట్టయితే ఇక కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి క్రమంలో చూసినట్టయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన వెంట వచ్చేందుకు గాను అదేవిధంగా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ను అనుసరించేటువంటి క్రమంలో కూడా చాలా వరకు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ కొంతమంది శ్రేణులను ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక కేటీఆర్ను మాత్రమే ఇక ఏసీబీ ప్రధాన కార్యాలయానికి అనుమతించేందుకు గాను అదేవిధంగా ఆయన వెంట ఎవరిని కూడా అనుమతించమని ఇప్పటికే పోలీసులు ఇక్కడ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో చాలా వరకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కొనసాగుతుంది. అయితే ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్ అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి టీం కూడా ఇప్పటికే కేటీఆర్ను ప్రశ్నించేందుకు గాను సంసిద్ధంగా ఉన్నారు. ఇక అప్పుడున్నటువంటి ఈ ఫార్ములా వ్యవహారాలలో అవకతవకలకు సంబంధించినటువంటి విషయాలపైన మొత్తం అప్పుడు ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ను అదేవిధంగా పాలసీ మ్యాటర్లు ఏ విధంగా కొనసాగానే విషయాలపైన ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నించి ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత అరవింద్ కుమారుతో పాటుగాను బిఎల్ఎన్ రెడ్డిని కూడా వాళ్ళ విచారణ కూడా ఉండబోతుంది. ఈ మొత్తం ముగ్గురి విచారణ అయిన తర్వాత కూడా ముగ్గురిని కలిపి కూడా కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా ఆ తర్వాత విచారణ సంస్థ అయినటువంటి ఏసీబీ కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఏసీబీ విచారణకు ఇవాళ హాజరైన తర్వాత మరో అంశం ఏంటంటే ఇదే కేసులో ఈడీ దర్యాప్తు కూడా మర్నాడు అంటే రేపే విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రేపే ఆయన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో ఈరోజు విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట కూడా ఆయన హాజరు కావాలి. ఈ కేసు వ్యవహారంలో ఫార్ములా రేస్ వ్యవహారంలో చూసినట్టయితే మనీ లాండరింగ్ వ్యవహారంలో ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఓవైపున అరవింద్ కుమార్ను అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాము, మళ్ళీ తమకు ఒక తర్వాయి సంబంధించినటువంటి తేదీ కావాలి, గడువు కావాలని కోరినటువంటి క్రమంలోనే అరవింద్ కుమార్ను 9వ తేదీన అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని 8వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా ఓవైపున ఈడీ ఆదేశించింది. ఇక మరోవైపున చూసినట్టయితే రేపు ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి క్రమంలో రెండు దర్యాప్తు సంస్థలు ఓవైపున ఏసీబీ దర్యాప్తు మరోవైపున మర్నాడు కూడా ఈడీ అధికారుల ఎదుట విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నటువంటి క్రమంలో మొత్తం ఈ ఫార్ములా వ్యవహారంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అదేవిధంగా ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు విచారణ కాబోతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే పార్టీ శ్రేణుల్లో చాలా వరకు ఓవైపున ఆందోళన కొనసాగుతుంది, మరోవైపున కేటీఆర్ భవిష్యత్ సంబంధించినటువంటి ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఆయన విచారణ సంస్థకు హాజరై ఆయన ఏ రకమైనటువంటి అంటే ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధమైనటువంటి జవాబు చెప్తారు, అదేవిధంగా ఏసీబీ అధికారులు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ను తీసుకోబోతారు అనే అంశాలు చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. మొత్తం కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి క్రమంలోనే రాజకీయమైనటువంటి పొలిటికల్కి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకే కేటీఆర్ విచారణకు హాజరు కాబోయే ముందు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులతోటి ఆయన మీటింగ్ కూడా కొనసాగించారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకు మరికొద్ది సేపట్లో విచారణకు హాజరు కానున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇక రోడ్డుకు సంబంధించి కూడా క్లియరెన్స్ చేశారు.
ఇక ఎవరిని కూడా ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి అంటే కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఎవరిని కూడా ఇక్కడికి అంటే ఏసీబీ కార్యాలయం ఎదుటకు రాకుండా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ హాజరు కానున్నారు.